ముందుగా మనకి ఏంటంటే చికెన్ తీసుకొని వీలైతే బోన్లెస్, వీలు కాకుంటే చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకోండి. ఇట్లా ఈ టైప్లో ఇంత పీసెస్ అయితే చేసి పెట్టుకోండి. మరి పెద్దవి అయితే ఏంటంటే మనకి లోపల పైకి ఫ్రై అయినా కానీ లోపల ఏంటంటే మనకి పచ్చిగానే ఉంటుంది అన్నమాట. సో అంత పీసెస్ అయితే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి శనగపిండి 1 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూను. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ 1 తీసుకోండి, తగినంత ఉప్పు, పసుపు, అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, అండ్ 1 టేబుల్ స్పూన్ కారము. కారం అనేది మనకి ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేనంటే మిర్చి తీసుకున్నాను, సో అందుకని కారం కొంచెం తగ్గించాను. నెక్స్ట్ మిర్చి, నెక్స్ట్ కరివేపాకు అండ్ కొత్తిమీర తీసుకోండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. ఫస్ట్ ఏంటంటే మనం వీటిని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. వీలైతే ఒక ఓవర్ నైట్ చేసుకోండి, వీలు కాకుంటే ఒక 3 to 4 hours మ్యారినేట్ చేసుకున్నా సరిపోయింది. మనం ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ టైంలో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేద్దాం వీటిని. సో ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పొడి, అండ్ నెక్స్ట్ ఉప్పు, పసుపు, అండ్ కారం. కారం అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి అయితే వేసేసుకోండి. వేసుకున్నాక ఫస్ట్ వాటి మంచిగా అయితే కలపండి. దాంట్లో చికెన్లో ఉన్న మనకి మాయిశ్చర్ ఉంటుంది కదా, దాంతోనే అయితే కలిపేసేయండి. పచ్చిమిర్చి అండ్ మనకి కరివేపాకు ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసేసుకొని చికెన్లో ఉన్న మాయిశ్చర్తో అయితే చక్కగా అయితే కలిపేసేసేయండి. లాస్ట్లో అయితే మనం వాటర్ అవన్నీ అవసరాన్ని బట్టి వేసుకున్నాము. మనకి చికెన్లో ఉన్న మాయిశ్చర్ సరిపోయిందంటే వాటర్ కూడా పనిలేదన్నమాట. అన్నీ మనం వేసిన మసాలాలు అండ్ నెక్స్ట్ మనం వేసిన పిండిలు అన్నీ చికెన్కి మొత్తం బైండ్ అవ్వాలన్నమాట. మొత్తం కోట్ అయ్యేలాగా అయితే కలుపుకోండి. చక్కగా ఒక 2 to 3 minutes అయితే మంచిగా కలుపుకోండి బైండ్ అయ్యేదాకా. నెక్స్ట్ ఏంటంటే ఒక నిమ్మకాయ కూడా తీసుకొని ఇట్లా మంచిగా బైండ్ అయ్యాక నిమ్మరసం కూడా పిండుకోండి. సో మనకి ఆ నిమ్మరసం క్వాంటిటీ కూడా కొన్నిసార్లు మనకి సరిపోతుందన్నమాట, వాటర్ ఏం పోసుకోకుండా. అది చికెన్ మనం తక్కువ చికెన్ తీసుకుంటే ఏంటంటే మనకు నిమ్మరసంతోనే మనకైతే మంచిగా రెడీ అయిపోతుంది. సో నాకేంటంటే కొంచెం వాటర్ అవసరమయ్యాయి అన్నమాట. జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుంది. నేను తీసుకున్న చికెన్, నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను అనమాట. దానికి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే నాకైతే సరిపోయింది. నేను కొత్తిమీర కూడా కలిపేసేసుకున్నాను అనమాట దాంట్లో. నెక్స్ట్ వచ్చేసేసి నేను మార్నింగ్ కలిపి పెట్టుకున్నాను అనమాట, ఈవినింగ్ చేశాను. ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే చికెన్ అనేది ఒకదాని మీద ఒకటి అయితే వేయకండి, కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేయడం వల్ల ఏంటంటే మనకి పిండి అనేది పోతుందన్నమాట, పోయి మనకి వైట్గా కనిపిస్తుంది అన్నమాట. సో కొంచెం గ్యాప్ ఉండేటట్లే వేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఈ చికెన్ అనేది 80% 70 to 80% అయ్యాక పక్కన తీసుకొని పెట్టుకోవాలన్నమాట. మిగిలిన 20% ఏంటంటే మళ్ళీ మనం సెకండ్ టైం వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇదొక టిప్ అన్నమాట. బయట ఏంటంటే చికెన్ పకోడీ చేస్తారు కదా, వాళ్ళు అయితే ఇట్లా
ఇలానే చేస్తారనమాట. సో ఏంటంటే మనకి బాగా క్రిస్పీగా ఉంటుంది. సో అందుకని చెప్పి అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. 70-80% అయినప్పుడే తీసేసేయండి. మామూలుగా ఫుల్గా కుక్ అయినాకైతే మనకి సెకండ్ టైం కుక్ చేసుకుంటే ఓవర్ కుక్ అయిపోతుందన్నమాట. సో అందుకని చూసేసేసి 70-80% అయినప్పుడైతే తీసి పక్కన పెట్టుకోండి. తీసి పక్కన పెట్టుకున్నాక ఏంటంటే మిగిలినదంతా కూడా అట్లాగే మిగిలిన చికెన్ అంతా కూడా అట్లాగే వేసేసేసి మనం 70-80% ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను చెప్పిన 2 టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకైతే చాలా పర్ఫెక్ట్‌గా అయితే వస్తది. ఒకటేంటంటే మనకి చికెన్‌కి ఏంటంటే గ్యాప్ ఉంచేదొకటి. అండ్ 70-80% కుక్ అయ్యాక తీసి పెట్టమని చెప్పాను కదా! తీసి పెట్టి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకోమన్నాను కదా! ఈ 2 టిప్స్ అయితే ఫాలో అయితే మటుకు మీకైతే మనకి బయట అమ్ముతారు కదా చికెన్ పకోడీ, సేమ్ అట్లా అయితే వస్తుందన్నమాట. మనం బయటకు వెళ్ళి కొనే అవసరం లేకుండా ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా చేసి పెట్టచ్చు. ఈ 2 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ చేయండి. నేనేంటంటే కొంతమంది ఏంటంటే కరివేపాకు లాస్ట్‌లో వేసుకుంటారనమాట. నేనేంటంటే పిల్లలు తీసి పక్కన పెడతారని చెప్పి నేను చికెన్‌తో కలిపే వేసేసుకున్నాను. ఎవరికైనా అట్లా ఇష్టం లేకపోతే ఆ స్టెప్ స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి అనేది చాలా బాగుంటుందన్నమాట. ట్రై చేయండి. పచ్చిమిర్చి కూడా అట్లా చీలికలుగా చేసుకొని వేసుకోవడం మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అలా అయితే ట్రై చేసి చూడండి. నేను ఇంకా సెకండ్ టైం వేసేసుకుంటున్నాను అనమాట అన్నీ. సెకండ్ టైం ఏంటంటే మనకి పట్టినన్ని వేసేసుకోవచ్చు. ఒకదాని మీద ఒకటి ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ ఫ్రై అయినవే కాబట్టి సో నేను సెకండ్ టైం కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోండి. సెకండ్ టైంలో మీడియం ఫ్లేమ్ అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయినాయే కాబట్టి హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగా మంచిగా క్రిస్పీగా వస్తుందన్నమాట. సో మనకి కలర్ని బట్టి అర్థమైపోతుంది. బయట ఏంటంటే ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారనమాట. మనం ఫుడ్ కలర్ లేకుండా న్యాచురల్గా అయితే చేసాం కాబట్టి మనకైతే బయట వచ్చిన ఆ కలర్ అయితే రాలేదు. సో న్యాచురల్గా చేసుకోవడానికే ట్రై చేయండి. సో మన చికెన్ పకోడీ అయితే అయిపోయింది. లాస్ట్లో ఆనియన్ అండ్ నిమ్మకాయ అవన్నీ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇట్లా తీసేసుకున్నాను అనమాట. పిల్లలకి ఇచ్చేద్దామని చెప్పి ఇట్లా ఇచ్చేస్తే పిల్లలు అయితే చక్కగా తినేస్తారు. బయట మనకి దొరికే చెత్త ఫుడ్ కంటే అట్లా బయట దొరికే మనకి ఏం ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కదా. ఇట్లా హోమ్ మేడ్ చేసి పెడితే పిల్లలకి కూడా ఎంతో హెల్తీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సూపర్గా అయితే ఉంటుంది. సేమ్ మనకి బయట దొరికే లాగే టేస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మనం హెల్తీ వర్షన్లో ఇంట్లో ఆయిల్స్ అవన్నీ ఏంటంటే వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి మంచిగా ఇట్లా అయితే పిల్లలకి చేసి పెడితే పిల్లలు అయితే చక్కగా తింటారు. ఇంకొకసారి బయట నుంచి తెచ్చిపెట్టమని అయితే అడగరు. సో మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. ఓకే, బాయ్ బాయ్. సారీ, మీరు కానీ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఓల్డ్ వీడియోస్ కూడా అన్నీ చూడండి. మీకు కనుక నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. See you for the next vlog or next cooking video.